చాలా క్రిస్పీగా ఉండే ఈ మెంతికూర వడలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల సైతం తినగలిగేలా ఉండే ఈ రెసిపీని చేసుకోవడం కోసం ఫస్ట్గా అయితే ఇలా నేను మెంతికూరని నీట్గా వాష్ చేసుకున్నాను. నేను ఒక 3 కట్టల వరకు మెంతికూరని తీసేసుకుని కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను అనమాట. ఇలా వాష్ చేసుకొని స్టైనర్లో పక్కన పెట్టేయండి. ఇప్పుడు 3 కట్టల మెంతికూరకి 3 ఆనియన్స్ని తీసేసుకొని ఇలా ఆనియన్స్ని లావుగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా కట్ చేయొద్దు. ఇలా కట్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మొత్తం ఆనియన్ అనేది మంచిగా విడివిడిగా అయిపోతుంది. ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతికూరని తీసేసుకొని ఇప్పుడు ఈ మెంతికూరలో ఆనియన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ అటుకుల్ని తీసుకున్నాను. ఈ అటుకుల్ని ఒక బౌల్లో వేసేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అదే వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో అల్లం అంతే, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 వరకు ఎండుమిర్చి, దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంఫ్ని వేసుకొని బరకలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోట్స్లా ఉండాలి గ్రైండ్ చేసుకుంది. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది కదా, ఆనియన్ మెంతికూర మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న ఈ అటుకుల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు అంతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వాముని వేస్తున్నాను. ఇలా వాము వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అంతే 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ని వేసేసుకొని ఒక్కసారి దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలా ఇప్పుడు మొత్తం దీంట్లో మిక్స్ అయిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బైండింగ్ కోసం మంచి క్రిస్పీనెస్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు దీంట్లో నేను శనగపిండిని వేస్తున్నాను. దీంతో బైండింగ్ వస్తుంది. క్రిస్పీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం శనగపిండి బియ్యపిండి ఎక్కువనే పడుతుంది, చూసి తీసేసుకోండి. ఇలా నేను ఒక 3 కట్టలకి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసేసుకున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టైట్గా మంచిగా కలుపుకోవాలి. బాగా టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకోండి. నాకైతే వాటర్ వేయాల్సిన పని లేదు, ఎందుకంటే సరిపోయింది ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇలా వడల్లా చేసేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని రౌండ్గా బాల్ చేసేసుకొని ఇలా వడల్ని ప్రెస్ చేసుకోండి. ఇలా నేను అన్నిటినీ ప్రెస్ చేసి పెట్టుకున్నాను. ఇలా చాపింగ్ బోర్డ్ పైన అన్నిటిని రెడీగా ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది బాగా హీట్ చేయొద్దండి. లైట్గా హీట్ అయిన తర్వాత వీటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ హీట్ వేడిగా ఉన్న ఆయిల్లో వేసారంటే తొందరగా కలర్ వస్తుంది, లోన కుక్ అవ్వదు. ఇది లోన వరకు మంచిగా కుక్ అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ టైం మీకు ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో చేసేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మంచిగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. దాంతో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా మెంతికూరతో చాలా క్రిస్పీగా, పైన మొత్తం చాలా క్రిస్పీగా ఉంటుంది, లోన సాఫ్ట్గా మంచిగా ఆనియన్ ఫ్రై అయ్యి ఆ ఆనియన్ స్వీట్నెస్తో మీకు ఈ మెంతికూర చేదు అనేది అస్సలు తెలియదు. పిల్లలు కూడా తింటారు. మా పిల్లలు అయితే తిన్నారు. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.